రైతు దీక్షను విరమించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వక్రభాష్యం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తామో మాకు తెలుసు. నిన్న కూడా మాట్లాడారు, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న నరేంద్ర మోడీ ఏం చేసిండు అంటున్నారు. ఇవాళ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో మద్దతు ధర ఎంత? 1300 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2200 రూపాయలు. చెప్పాలి, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఇలా యూరియాకి సంబంధించి అసలు ధర ఒక్క బ్యాగ్ ఎంత? 2551 రూపాయలు. రైతులకు వచ్చేది ఎంత? 267 రూపాయలు. ఇలా 2284 రూపాయలు సబ్సిడీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా డిఏపి అసలు రేట్ ఎంత? 4073 రూపాయలు. వాళ్ళ రైతులకు వస్తుంది ఎంత? 1350 రూపాయలు. సబ్సిడీ ఎంత? 2501 రూపాయి. ఎవరు ఇస్తున్నారు? 2500 రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా 2020 అసలు ధర ఎంత? 3291 రూపాయి. రైతులకు వచ్చేది ఎంత? 1470 రూపాయలు. సబ్సిడీ ఎంత? 1918 రూపాయలు. 1918 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా పొటాష్ సంబంధించి అసలు ఎంత? 2654 రూపాయలు. రైతులకు వచ్చేది ఎంత? 1700 రూపాయలు. ఇలా 759 రూపాయల సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇది రెట్టింపు కాదా? ఒక్కసారి చెప్పాలి. మన రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూతపడితే 6350 కోట్ల రూపాయలతోని దాన్ని పునరుద్ధరించింది ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ వీళ్ళ కళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళ కనబడతలేవు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకుంటే రైతులకు వచ్చే సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపిస్తుంది. ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క పంటకు 20,000 రూపాయలకు పైగా అదనపు భారం రైతులకు పడుతుంది. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడన్నా ఇచ్చిందా? ఇది రైతు ఆదాయం రెట్టింపు కాకుంటే ఏంది ఇది? ఏమనంటారు? మేము బాధ్యత దొంగసాటి పెట్టుకుంటాం. ఏంది? డైరెక్ట్ చెప్పుకొని తిరుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీలు బాబు ఫోటో పెట్టుకుంటున్నాం. మేము వద్దనమా? మేము వద్దలే కదా. రాముడు ఫోటో మా దేవుడు, మా ఆరాధ్య దేవుడు, మా అందాల రాముడు, మా ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడి ఫోటో పెట్టుకొని పక్క తిరుగుతాం. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చేలెత్తేస్తారా? కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి. కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా? పత్యాన్ని ఎవరు పెట్టాలి? పాకిస్తాన్ చూపెడతారా? బంగ్లాదేశ్ చూపెడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా? నరేంద్ర మోడీతో మాట్లాడి 6 గ్యారెంటీలు ఇచ్చారు వీరు. చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు.